జనరల్‌గా ఏంటంటే, ఈ సినిమా ఫంక్షన్‌కి ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ రావాలి. మరి క్రమశిక్షణ లేదనుకోవాలో, లేదా మరి ఇంటిమేషన్ ఇవ్వాలో తెలీదు గానీ, ఒక కొత్త సినిమాకి, ఒక కొత్త ప్రొడ్యూసర్‌కి దాంట్లో యాక్ట్ చేసిన అందరూ కూడా కొత్తోళ్ళే గదా! ఆళ్ళందరూ వచ్చి సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటే ఆళ్ళకి ఉపయోగం, నిర్మాతకి, దర్శకుడికి కూడా ఉపయోగం ఉంటది. మరి అది ఎవరి వల్ల పొరపాటు జరిగిందో తెలీదు గానీ, సినిమా అనేది ప్రమోషన్ సినిమా షూటింగ్ చేయడమే కాదు, ప్రమోషన్ చేయడం కూడా ఇంపార్టెంటు. ప్రమోషన్ చేస్తేనే థియేటర్‌కి జనం వస్తారు. ఆ విషయం తెలుసుకొని, ఏ సినిమాలో నటించిన డీటెయిల్ అయినా కంపల్సరీగా ప్రమోషన్‌లో కూడా పాల్గొనాలి. మరి ఎగ్జాంపుల్ మా కిరణ్ ఆల్రెడీ 10 సినిమాలు చేశాడు. అయినా సరే రామకృష్ణ గౌడ్ గారు కూడా ఎప్పుడూ ఉంటాడు. ఎందుకంటే ఒక బాధ్యత. అతను తీసిన సినిమా 'దీక్ష' అనే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆ నిర్మాతని, ఆ దర్శకుడిని అంటిపెట్టుకుంటాం అనేది బాధ్యత. అలాగా ఆ కిరణ్ చూసి కొత్త నటీనటులందరూ కూడా నేర్చుకుని ఏ థియేటర్‌కైనా, ఏ ప్రమోషన్‌కైనా ఖచ్చితంగా ఆళ్ళందరూ వస్తేనే బావుంటది. ఇక ఇటీవల కాలంలో చిన్న సినిమాలకి థియేటర్లు దొరకట్లేదు, లేతే డిస్ట్రిబ్యూటర్లు దొరకట్లేదు అనేది జనరల్‌గా తెలిసిన విషయమే. మా ఇన్ఫిల్మాట్స్ వెంకట్ గారు చాలా చిన్న సినిమాలు ఈ మధ్యకాలంలో భుజం మీదేసుకొని థియేటర్ దాకా వెళ్ళి ఆ ప్రమోషన్‌లు చేసి చక్కగా చేస్తున్నాడాయన. అతను నిజంగా చెప్పాలంటే చిన్న సినిమాలకి మంచి వరం మా వెంకట్. ఆ సినిమా బాగుంటే ప్రేక్షకులకు నచ్చితే సినిమా చూస్తారు. కానీ మనం పిల్లకి పెళ్లి చేసిన సారేటు పంపినట్టుగా థియేటర్ దగ్గర వరకు పంపవలసిన బాధ్యత నిర్మాత, దర్శకులది. ఆ దానికి సంధానకర్తగా ఉంటూ మా వెంకట్ ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు రిలీజ్ చేసి పెట్టాడు. అన్ని సినిమాలకి మేము కూడా రెగ్యులర్‌గా అతనికి సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక నిర్మాత సాధక బాధకాలని మా అందరికీ తెలుసు. చిన్న సినిమా నిర్మాతకి సాధక బాధలు ఇంకా ఎక్కువ తెలుసు మాకు. కాబట్టి మా సపోర్ట్ ఎప్పుడూ వాళ్ళకి ఇస్తూ మేము ఆ సినిమాని ఎంకరేజ్ చేయడం కోసం మేము నలుగురు వచ్చాం. ఏదైనా సరే మన ఆచార్య గారు చక్కగా కష్టపడి ఈ సినిమా తీశారు. సినిమా చూస్తే రామోజీ ఫిల్మ్స్‌లో చేశారు. అంతే రామోజీ ఫిల్మ్ సిటీలో చిన్న సినిమా తీసేంత అవకాశం లేదసలు. మరి ఆయన ఖర్చుకి వెనుకాడకుండా అద్భుతంగా తీశాడాయన. ఆల్ ది బెస్ట్ ఆచార్య గారు. రెండో విషయం ఏంటంటే టైటిల్ 'ద్రౌపది' చాలా క్యాచీ టైటిల్ అది. ఎప్పుడు కూడా 'ద్రౌపది' అనే టైటిల్ మీద ఎప్పుడు ఏ సినిమా రాలేదు ఇంతవరకు. ఇటీవల కాలంలో తమిళ్‌లో ఒక సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా ఒకటి 'ద్రౌపది' అని. ఆ సినిమాని తెలుగులో రీమేక్ బెల్లంకొండ సురేష్ గారు, మన వివి వినాయక్ గారు లాంటోళ్ళు కొని ఆ సినిమాని వినాయక్ గారు హీరోగా తీయడం కోసం అన్ని ప్లాన్ చేస్తున్నారు. ఒక మంచి సూపర్ హిట్ టైటిల్‌ని మీరు వాడుకున్నందుకు మీకు అభినందనలు. ఆళ్ళు తీసే సినిమాకి ఈ టైటిల్ పెట్టాలండి. వేరే టైటిల్ పెడతారనుకోండి. ఏదైనా ఒక మంచి టైటిల్ పెట్టారు. క్యాచీ టైటిల్ పెట్టారు. సినిమా థియేటర్‌కి ప్రేక్షకుడు రావాలంటే ఒకటి టైటిలు, 2 ట్రైలరు. ఈ 2 ఇంపార్టెంట్. ఈ 2 బాగుంటేనే థియేటర్ ప్రేక్షకుడు వస్తాడు. ఈవేళ సోషల్ మీడియాలో అవేర్‌నెస్ పెరిగిన తర్వాత, ఈ ఓటీటీలు వచ్చిన తర్వాత, యూట్యూబ్‌లో కూడా సినిమాలు వస్తున్నాయి. వచ్చిన తర్వాత థియేటర్ ప్రేక్షకుడు రావడం మానేశాడు. ఆ ప్రేక్షకుడిని మళ్ళీ థియేటర్ రప్పించాలంటే సినిమాలో బలమైన కంటెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తారు. కాబట్టి మీరు పడిన కష్టం, శ్రమ అంతా కూడా ట్రైలర్ బాగుంది. థియేటర్ ప్రేక్షకులు వచ్చి మీకు పెట్టిన మొత్తం లాభం రావాలి, పెట్టిన రావాలని అందరూ కోరుకుంటారు కానీ అలా కోరుకుంటలేదు. అట్‌లీస్ట్ ఆ పెట్టిన దాంట్లో 50% వచ్చినా కూడా మీరు సూపర్ సక్సెస్ అయినట్టే. ఆచార్య గారు తప్పనిసరిగా దీని వెంటనే ఇంకో సినిమా తీయండి. దీంట్లో ఉన్న అనుభవాలు, ఎక్స్‌పీరియన్స్ అన్నీ మీకు హెల్ప్ అవుతాయి. మళ్ళీ వెంటనే సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కార్యక్రమానికి చేసిన అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.